వాళ్ళ కోసం మనం ఏం చేసినా ఏ సాక్ష్యం లేనప్పుడు మనమే చెడ్డవాళ్ళం అయిపోతాం. అలేఖ్యని భూమి సాక్ష్యాధారాలతో సహా పట్టుకోవాలి. అప్పుడే రాఘవ మన మాటలు నమ్ముతాడు. రాఘవ మాటలతో మనం ఏం చెప్పినా నమ్మడని ఇంతకు ముందే అర్థమైంది కదా. మనం అనవసరమైన ప్రయత్నాలు చేయడం వృధానమ్మా. నా మాట విన్నమ్మా. తొందరపడి నువ్వేమీ మాట్లాడద్దు. ఎవరి దగ్గర ఏమీ అనద్దు. భయపడి మనం మౌనంగా ఉన్నట్టే ఉండాలి. అదును చూసుకుని అలేఖ్య ఏం చేసింది ఏంటనేది తమ్ముడికి అర్థమయ్యేలా చేయాలి. అప్పటి వరకు మనం ఈ బాధ భరించక తప్పదు. తమ్ముణ్ణి, నిన్ను, నన్ను, నాన్నని, ఎవరిని ఎన్నన్నా చూస్తూ ఊరుకోవడం తప్ప ఈ క్షణానికి మనం చేయగలిగిందేమీ లేదు. నా మాట వినమ్మా. ఇప్పుడు ఆవేశపడితే అబద్ధమే నిజమవుతుందమ్మా. కాస్త ఓపిక పడితే నిజం ఏంటనేది రాఘవకే కాదు అందరికీ తెలుస్తుంది. నా మాట వినమ్మా. వంద కోట్లు చేజారిపోయాయి. అయినా ఏం చేయలేకపోతున్నావు. 100 పోయినా 100 కోట్లు వచ్చేదారని నువ్వు సిద్ధం చేసావు కదా. ఏం మాట్లాడుతున్నారు మీరు? దియా గురించి. ఓహో, ఆ అమ్మాయా? కోట్ల ఆస్తికి ఏకైక వారసురాల్ని ఈ ఇంటి కోడలుగా చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసావు కదా. మరి ఈ ఇంటి కోడలుగా రావాలంటే ఒక రేంజ్ ఉండాలి కదా. ఆస్తి, అంతస్తు. అందానికి అందం. కొన్నిసార్లు అందం ఉన్న చోట ఆస్తుండదు, ఆస్తున్న చోట అందమూ ఉండదు. కానీ అన్నీ ఉన్న దియా మన సిద్ధార్థ్కి సరైన జోడి.